హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ చూసారా ఎంత నీట్గా ఉందో. హ్యాండ్స్కి రెండు వైపులా ఇలా బార్డర్ కరెక్ట్గా వచ్చేలా డిజైన్ చేశాను. రౌండ్ నెక్ షేప్ చూసారా ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే ఫ్రంట్ పార్ట్లో నెక్ చూసారా ఎంత నీట్గా ఉందో. వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఇచ్చాను. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు షేప్ బిల్డ్ చిన్నదిగా వస్తుంది. నెక్స్ట్ సైడ్ జాయింట్ చూసారా ప్లస్ గుర్తు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంత నీట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఇవ్వాలి. మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేశారు అంటే ఫినిషింగ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాల్సిందే. మరి స్టిచ్చింగ్లోకి వెళ్దామా ఫ్రెండ్స్? అందరూ అడుగుతున్నారు కదా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఎలా యాడ్ చేసుకోవాలని. ఈ వీడియోలో క్లియర్గా చూద్దామా ఫ్రెండ్స్? బ్యాక్ పార్ట్ ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ లైనింగ్ క్లాత్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి. క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. మనం ఖర్చు ఇచ్చాం కదా ఒక 1/2 ఇంచ్ వరకు, ఆ ఖర్చులు కరెక్ట్గా ఉండేలా ఈ నెక్ దగ్గర క్లాత్ కూడా అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అటు ఇటు జరగకుండా చిన్నగా ఫోల్డింగ్ ఇవ్వండి. అంటే మనకి లైనింగ్ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వదు. ఈజీగా మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సైడ్ జాయింట్ దగ్గర నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. చంక దగ్గర కరువు షేప్ ఉంటుంది కాబట్టి లాగినట్టుగా స్టిచ్ చేయకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. అలాగే నెక్ దగ్గర కూడా రౌండ్ నెక్ కదా, ఇలా గట్టిగా లాగొద్దు. ఇలా హ్యాండ్ని ప్లేస్ చేసుకుంటూ నీట్గా ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎక్కడ లాగొద్దు. రౌండ్ నెక్ కదా, క్లాత్ సాగుతుందన్నమాట. కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ కార్నర్స్లో సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే ఇలా టర్న్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ దగ్గర కూడా ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కార్నర్ దగ్గర కూడా అంటే ఇక్కడ ఆర్మ్ హోల్ కరువు ఉంది కదా, ఈ కరువు దగ్గర కూడా లోపలికి ఎయిర్ ఫామ్ అవ్వకుండా మన హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలంటే లోపలికి ముడతలు రాకూడదన్నమాట. కరెక్ట్గా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. మీరు గమనిస్తున్నారో లేదో, హ్యాండ్తో ఇలా టచ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన మనకి లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా లైనింగ్ ఒరిజినల్ క్లాత్కి ఈజీగా మనం స్టిచ్ అయితే వేసుకోవచ్చు అనమాట. చూసారా, నేను ఆల్రెడీ 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, ఆ ఖర్చు ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. నేను ఇలాగే నేర్చుకున్నాను, మీకు చెప్తున్నాను. మీరు అడుగుతూ ఉన్నారు కదా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఎలా యాడ్ చేయాలి క్లియర్గా చెప్పండి అని, అందుకోసం పోస్ట్ చేస్తున్నా. బ్యాక్ పార్ట్కి ఒరిజినల్ క్లాత్ని యాడ్ చేశాను కదా. నెక్స్ట్ లైనింగ్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు మనకి 2 ఫ్రంట్ పార్ట్స్ ఉంటాయి కదా, ఇలా 2 ఫ్రంట్ పార్ట్స్ని ఎదురెదురుగా ప్లేస్ చేసుకోవాలి. అంటే రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఉంటుంది కాబట్టి క్లాత్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని ఎడమ చేతి వైపు ఫ్రంట్ పార్ట్కి ఎడమ చేతి వైపు లైనింగ్ని, కుడి చేతి వైపుకి కుడి చేతి వైపు లైనింగ్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు కుడి చేతి వైపు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేస్తున్నాను కదా, ఇక్కడ నెక్ దగ్గర నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. అంటే మన చేతి వీలును బట్టి నెక్ దగ్గర నుంచి ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ కరువు దగ్గర కొంచెం జాగ్రత్తగా స్టిచ్ వేసుకోండి. క్రాస్ ఉంటుంది కదా, అందువల్ల గట్టిగా లాగొద్దు. ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ కార్నర్స్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి. లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఇలా హ్యాండ్ సపోర్ట్తో మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. గమనిస్తున్నారా నేను ఎలా అయితే చేతిని ప్లేస్ చేసి కరెక్ట్గా ఈ టర్నింగ్స్లో ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది, అస్సలు లాగొద్దు. ఇలా ఒక క్లాత్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను కదా. నెక్స్ట్ సెకండ్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్ దగ్గర నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఫస్ట్ కుడి చేతి వైపు ఏమో నెక్ దగ్గర నుంచి స్టిచ్ చేశాను కదా, ఎడమ చేతి వైపు క్లాత్కి ఇలా సైడ్ జాయింట్ వైపు దగ్గర నుంచి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర రౌండ్ కానీ ఫ్రంట్ నెక్ కానీ కర్వ్ షేప్ ఉంటుంది కదా, అంటే రౌండ్ షేప్ ఉంది కదా, రౌండ్ షేప్కి సాగే గుణం ఉంటుంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేయాలి. కార్నర్స్లో పాదాన్ని పైకి క్రిందికి మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా హ్యాండ్తో ఇలా టచ్ చేస్తూ లోపల ఎయిర్ ఏదైనా ఉంటే నీట్గా ఇలా స్ప్రెడ్ చేస్తూ అంటే చేతితో ఇలా టచ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన
మనకి లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా నీట్గా లైనింగ్కి ఒరిజినల్ క్లాత్ అనేది యాడ్ అయిపోతుంది. చూసారా, ఇలా ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది, కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి. ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ని స్టిచ్ చేయడం కోసం ఇక్కడ లైనింగ్ క్లాత్కి ఒక సైడ్ జాయింట్ వేసుకోవాలి. రెండో వైపు నీట్గా ఉంది క్లాత్ అయితే ఎంత జాయింట్ వేసుకోవాలో చెక్ చేసుకున్నాను. చూసారా, ఇలా జాయింట్ అయితే వేసేసుకున్నాను. హ్యాండ్స్కి ఎలా జాయింట్స్ వేసుకోవాలి అనేది కూడా నేను ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ క్రింది వైపున బార్డర్ ఉంది కాబట్టి తిప్పి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. అందువల్ల ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపు నేను 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను. అదే ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడ క్లాత్ను లాగొద్దు, ఖర్చు కరెక్ట్గా తీసుకోండి. లేదంటే ఒక హ్యాండ్కి బార్డర్ కరెక్ట్గా వస్తుంది, రెండో హ్యాండ్కి బార్డర్ ఎక్కువ తక్కువలు వస్తాయి. కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోండి. క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ, ఒకవేళ మీకు స్టిచ్ వేయడం రాకపోతే బిగినర్స్ అయితే క్రింది వైపున 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని మార్కర్తో ఒక లైన్ని డ్రా చేసుకొని ఆ లైన్ మీదనే స్టిచ్ వేసుకోండి. అప్పుడు ఖర్చులు కరెక్ట్గా వస్తాయి. ఇలా స్ట్రెయిట్గా మనం 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడ క్లాత్ను లాగొద్దు, ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని నెయిల్తో రబ్ చేసుకుంటే ఈ లైనింగ్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ చివరికి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా నీట్గా ఒరిజినల్ క్లాత్ చివరికి స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ పై వైపున కర్వ్ షేప్ ఉంటుంది, కర్వ్కి సాగే గుణం ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి. గట్టిగా లాగొద్దు, లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా హ్యాండ్తో ఇలా టచ్ చేస్తూ ఈ విధంగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్కి కూడా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని చూసారా, ఇలా చెక్ చేసుకోవాలి. లోతు తీసిన సైడు ఎదురెదురుగా రావాలి. అలాగే మనకి సైడ్ జాయింట్ చక్కగా స్ట్రైట్గా రావాలి అంటే సైడ్ జాయింట్ దగ్గర టక్స్ ఉన్నాయి చూసారా, ఈ టక్స్ దగ్గర ఇలా నీట్గా ఉండాలి. ఎక్కువ తక్కువలు ఉండకూడదు. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు ఉన్నాయనుకోండి, ఇక్కడే కట్ చేసుకోండి. ఇలా బార్డర్ చూసారా, 2 హ్యాండ్స్కి ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇలా ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండాలి. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ కాబట్టి షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండడం కోసం నేను క్రింది వైపున ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను, లేదా మీరు కాటన్ క్లాత్ అయినా తీసుకోండి. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకున్నాను. టక్స్ ఇచ్చాను కదా, ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కరెక్ట్గా ఎదురెదురుగా ప్లేస్ చేసుకొని ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడా లాగొద్దు, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోండి. ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి. లేదంటే ఒక షేప్ బెల్ట్ పెద్దదిగా ఒక షేప్ బెల్ట్ చిన్నదిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ ఇక్కడ షేప్ బెల్ట్కి కొంచెం ఖర్చు తక్కువ తీసుకున్నాను, మళ్ళీ స్టిచ్ వేస్తున్నాను. చూసారా, ఇలా ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి. ఒక షేప్ బెల్ట్కి మీరు ఏ స్టిచ్ అయితే వేస్తున్నారో సెకండ్ షేప్ బెల్ట్ కూడా అదే స్టిచ్ వేసుకుంటే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు 2 షేప్ బెల్ట్స్ ఒకే హైట్లో రెడీ అవుతాయి. నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ చివరికి 1/2 ఇంచ్ ఖర్చుతో అయినా స్టిచ్ వేసుకోండి, లేదా చివరికైనా స్టిచ్ వేసుకోండి. ఇలా లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ షేప్ బెల్ట్ని కూడా నెయిల్తో ఇలా రబ్ చేసినప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ చివరికి పై వైపున స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఫోల్డ్ చేయండి, గట్టిగా లాగొద్దు. ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతో స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటే మనకి లైనింగ్ ఉంటుంది కదా, ఈ లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి అంటే పై వైపున స్టిచ్ వేయొద్దు. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని షేప్ బెల్ట్ లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మీరు ఇన్విజిబుల్గా స్టిచ్ చేయాలి అంటే పై వైపున స్టిచ్ వేయొద్దు. నేనైతే ఓవర్లాక్ వేస్తాను కాబట్టి ఇక్కడ లైనింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా పై వైపున స్టిచ్ అయితే వేస్తున్నాను. ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 షేప్ బెల్ట్స్ రెడీ అయ్యాక ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని చూసారా, ఇలా హైట్ కరెక్ట్గా రావాలి. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు అనిపించింది అనుకోండి, ఎక్కువగా ఉన్న క్లాత్ని కొంచెం కట్ చేసుకోండి. ఇలా షేప్ బెల్ట్ని కూడా రెడీ చేశాను.
నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఇక్కడ బ్యాక్ పార్ట్కి లైనింగ్ని యాడ్ చేశాను కదా, ఇక్కడ నడుం బెల్ట్ కోసం 2 ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఈ నడుం బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున నేను కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను. అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. మీకు ఖర్చులు ఒకవేళ కరెక్ట్గా తీసుకోవడం రాకపోతే మార్క్ చేసుకోండి మార్కర్తో, ఆ మార్కింగ్ పైననే స్టిచ్ వేసుకోండి మీరు ఒకవేళ బిగినర్స్ అయితే. నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున నీట్గా రబ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ నడుం బెల్ట్ పై వైపున చివరికి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ మీద మనం స్టిచ్ వేయకూడదు, ఓన్లీ ఇక్కడ ఈ నడుం బెల్ట్ చివరికి స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నీట్గా మన నెయిల్తో రబ్ చేసుకుంటే బ్యాక్ సైడ్కి టర్న్ అయిపోతుంది. నేనైతే నడుం బెల్ట్ స్టిచ్ చేశాక డాట్స్ని స్టిచ్ వేస్తాను, లేదు మీరు డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత అయినా నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకోండి, మీ ఇష్టం. నేను ఇలా నేర్చుకున్నాను, నాకు ఇలాగే అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకొని 1 లేదా 1.5 ఇంచెస్ క్రిందికి డాట్ని మార్క్ చేసుకోవాలి. 2 డాట్స్ ఒకే హైట్ ఉండేలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాను కదా, కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ డాట్ను కూడా స్టిచ్ వేసుకుందాం. క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోండి. 2 డాట్స్ ఒకే హైట్ ఉండేలా స్టిచ్ వేసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ లూజ్ని ఫోల్డింగ్ సైడ్ ఇలా ప్లేస్ చేసి మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఆది బ్లౌజ్ ఉంది కదా, ఈ ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసి నడుము లూజ్ని 2 వైపులా ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. మీరు అడుగుతూ ఉన్నారు కదా, ఫ్రంట్ పార్టే మాకు ఫెయిల్ అయిపోతుంది, ఎంత బాగా కట్ చేసినా స్టిచ్ చేసినా ఫ్రంట్ పార్ట్ సరిగా రావట్లేదు, ఒక షేప్ ఏమో కరెక్ట్గా వస్తుంది, ఒక షేప్ పక్కకి వెళ్ళిపోతుంది అంటున్నారు కదా. ఒక ఫ్రంట్ పార్ట్కి మీరు డాట్స్ని ఎలా అయితే మార్క్ చేశారో రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా అదే విధంగా మార్క్ చేసుకోవాలి. అప్పుడే 2 ఫ్రంట్ పార్ట్స్ కరెక్ట్గా వస్తాయి. చూసారా ఫ్రెండ్స్, ఒక ఫ్రంట్ పార్ట్కి నేను డాట్స్ని మార్క్ చేశాను కదా, సేమ్ మార్కింగ్స్ని రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా మార్క్ చేసుకున్నాను. ఫస్ట్ డాట్ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచెస్ ఇచ్చాను, హైట్ వచ్చేసి 2.35 ఇంచెస్ వరకు ఇచ్చాను అనమాట. సేమ్ అలానే మార్క్ చేసుకున్న విధంగా మీకు కప్ షేప్ రౌండ్గా కావాలంటే కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకోండి. క్రింది వైపున క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ రెండవ డాట్ని క్లాత్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా, ఆ మార్కింగ్ వరకు ఫస్ట్ చివరికి ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా రెండవ డాట్ని స్టిచ్ వేసుకున్నాను. నెక్స్ట్ మూడవ డాట్ని క్లాత్ని కరెక్ట్గా ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి. క్లాత్ని అస్సలు లాగొద్దు, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది. ఫ్రీగా మూవ్ చేస్తూ 1/2 ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి. నెయిల్తో ప్రతి డాట్ని ఇలా రబ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా ఒక క్లాత్కి డాట్స్ని స్టిచ్ వేసుకున్నాను కదా. నెక్స్ట్ సెకండ్ క్లాత్కి కూడా డాట్స్ని స్టిచ్ వేసుకుందాం. ఇలా 2 క్లోజ్కి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా కరెక్ట్గా హైట్ రావాలి, ఎక్కువ తక్కువ అస్సలు రాకూడదు. క్రింది వైపున షేప్ బెల్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసి ఎడమ చేతి వైపుకి, కుడి చేతి వైపు ఫ్రంట్ పార్ట్కి కుడి చేతి వైపు షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా షేప్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం నేను కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ ఇలా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కడా లాగొద్దు, ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి కూడా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ క్రింది వైపున క్రాస్ ఉంటుంది, ఫ్రంట్ పార్ట్కి క్రింది వైపున క్రాస్ ఉంటుంది, కాబట్టి గట్టిగా అస్సలు లాగొద్దు. ఫ్రంట్ పార్ట్ లూజ్గా షేప్ అవుట్ అయిపోతుంది. క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఫ్రీగా మూవ్ చేయండి, అస్సలు లాగొద్దు. ఫ్రంట్ పార్ట్కి 2 వైపులా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. లేదంటే ఒక ఫ్రంట్ పార్ట్ ఎక్కువ, ఒక ఫ్రంట్ పార్ట్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చూసారా, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మీకు ఒకవేళ ఎక్కువ తక్కువలు వస్తే రెండో డాట్ ఉంది కదా, అక్కడ సరి చేసుకోండి, ఒక స్టిచ్ వేసుకోండి సన్నగా. నెక్స్ట్ ఒక సైడ్ హుక్స్ బెల్ట్ కోసం 1.5 ఇంచెస్ క్లాత్ తీసుకొని స్ట్రైట్ పీస్ని సన్నగా ఫోల్డ్ చేసి ఇలా హుక్స్ బెల్ట్ని రెడీ చేశాను. సెకండ్ సైడ్ కాజా బెల్ట్ కోసం 4 ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ తీసుకొని
మధ్యలో లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకొని కాజా బెల్ట్ని అయితే రెడీ చేసుకున్నాను. ఇక్కడ హుక్స్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఇలా నేను ముందుగా రెడీ చేసుకున్న హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని నేను కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ పై వైపును కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున క్లాత్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోండి. పై వైపున మనం మెడ పీస్ని స్టిచ్ చేస్తాం కాబట్టి క్లాత్ని పై వైపున క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్స్ని కట్ చేసేయండి. పై వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని కూడా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ సైడ్ కాజా బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ని 2 ఇంచెస్కి రెడీ చేసుకున్నాను కదా, ఇలా ప్లేస్ చేసి 1/2 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. పై వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఆ క్లాత్ని కట్ చేసేయండి. క్రింది వైపున ఒక 1/2 ఇంచ్ లేదా ఒక 3/4 ఇంచ్ క్లాత్ ఉన్నా ఇబ్బంది ఏమీ లేదు. మరి ఎక్కువ వద్దు, లావుగా అయిపోతుంది. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఈ కాజా బెల్ట్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి ఇంకొక ఫోల్డింగ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ నేను ఫోల్డ్ చేశాను కదా, ఈ ఫోల్డింగ్ 1/2 ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ రావాలి. 3/4 ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ వచ్చేలా ఈ కాజా బెల్ట్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ చివరికి ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి. ఈ స్టిచ్ పక్కనే రెండవ స్టిచ్ని స్టిచ్ చేయడం వల్ల మధ్యలో మనం కాజాస్ని కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని అప్పుడే కట్ చేయొద్దు. మనకి ఫ్రంట్ పార్ట్ అంటే సెకండ్ సైడ్ హుక్స్ బెల్ట్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి పై వైపున ఎంత ఎక్స్ట్రా ఉంటే అంత నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా ఒక క్లాత్ పైన ఇంకొక క్లాత్ని ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. చూసారా ఎంత కరెక్ట్గా సరిపోయిందో. ఒకవేళ మీకు ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉంటే ఎక్కువగా ఉన్న క్లాత్ని కొంచెం కట్ చేసుకోండి. ఇక్కడ కూడా మనం ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. చూసారా నాకు షేప్ బెల్ట్ ఎంత నీట్గా ఉందో. ఇదిలో డాట్ కరెక్ట్గా రావాలి, షేప్ బెల్ట్ ఇలా నీట్గా రావాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ని హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ లూజ్ని, కాజా బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ లూజ్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేసుకున్నాను కదా. నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకుందాం. షోల్డర్స్ని యాడ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. మీరు సైడ్ జాయింట్ మాకు స్ట్రైట్గా రావట్లేదు, ప్లస్ గుర్తు రావట్లేదు అంటున్నారు కదా, బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసినప్పుడు మీకు సైడ్ జాయింట్ స్టిచ్ చేయడానికి ముందే ఇక్కడ చెక్ చేసుకోండి. ఇలా రావాలి అంటే సైడ్ జాయింట్ దగ్గర టక్స్ ఉన్నాయి కదా, ఈ టక్స్ దగ్గర క్లాత్ కరెక్ట్గా రావాలి. అలాగే లోతు తీసిన సైడ్ ఇలా నీట్గా రావాలి. గమనిస్తున్నారా? ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎక్కువ తక్కువలు ఉంటే ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి. క్రింది వైపున బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ రావాలి సైడ్ జాయింట్ వైపు. అలాగే పై వైపున టక్స్ ఉంది చూసారా, అంటే సైడ్ జాయింట్ దగ్గర, అక్కడ కూడా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఇలా నీట్గా రావాలి, ఎక్కువ తక్కువ లేకుండా. ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఇవన్నీ చూసుకోండి. మనం హ్యాండ్ని యాడ్ చేశాక ఎక్కువ తక్కువలు ఉన్నా ఏమీ చేయలేం కాబట్టి ఇక్కడే చూసుకొని, ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు ఉన్నాయనుకోండి సైడ్ జాయింట్ వైపు, నీట్గా కట్ చేసేయండి. అలాగే హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు కూడా మీరు చెప్పాను, హ్యాండ్స్కి టక్స్ పాయింట్ ఉంది కదా, ఆ టక్స్ పాయింట్ దగ్గర కూడా బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి కరెక్ట్గా రావాలి, ఎక్కువ తక్కువ లేకుండా. ఇవన్నీ చెక్ చేసుకోండి. అప్పుడే సైడ్ జాయింట్ నాకే కాదు మీకు కూడా ప్లస్ గుర్తు వస్తుంది, స్ట్రైట్గా కూడా వస్తుంది. ఇలా షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు 2 స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకొని 2 షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ మనం మెడ పీస్ని స్టిచ్ చేయడం కోసం రౌండ్ నెక్స్ కాబట్టి క్రాస్ పీస్ తీసుకున్నాను. క్రాస్ పీస్ వెడల్పు 1.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా క్రాస్ పీస్ తీసుకున్నాను. ఇక్కడ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ ఎంతైతే పొడవు ఉందో దానికంటే మనం ఒక 2-3 ఇంచెస్ ఎక్స్ట్రాగా మనం క్రాస్ పీస్ అయితే తీసుకోవాలి. నేను కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను, అదే ఖర్చును తీసుకుంటూ మనం ఈ మెడ పీస్ని స్టిచ్ వేసుకోవాలి. ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి, లేదంటే ఈ మెడ పీస్ ఎక్కువ తక్కువలు అయిపోతుంది. అలాగే నెక్ షేప్ అవుట్ అయిపోతుంది. ఒక సైడ్ ఏమో రౌండ్ షేప్ వస్తుంది, ఒక సైడ్ ఏమో వీ షేప్ వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం కటింగ్లో ఖర్చులు ఎంతైతే ఇస్తామో అదే ఖర్చులు తీసుకోవాలి. నెక్ షేప్ కరెక్ట్గా రావాలి. అలాగే ఇక్కడ మెడ పీస్ని కానీ క్రింది వైపున బ్లౌజ్ పీస్ని కానీ అస్సలు లాగకూడదు. కొంచెం లాగినా కూడా భుజాలు జారిపోతాయి. ఎందుకంటే రౌండ్ నెక్కి సాగే గుణం ఉంటుంది, క్రాస్ ఉంటుంది కాబట్టి అస్సలు లాగొద్దు. అలాగే క్రాస్ పీస్కి కూడా సాగే గుణం ఉంటుంది.
ఇవి రెండు మీరు గట్టిగా లాగారు అంటే నెక్ లూజ్ అయిపోయి పైకి లేచినట్టుగా భుజాలు జారిపోతాయి అన్నమాట. కాబట్టి మెడ పీస్ని స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి, ఖర్చు కరెక్ట్గా తీసుకోండి. అప్పుడు మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసి హెమ్మింగ్ వేసినప్పుడు హెమ్మింగ్ స్టిచ్ కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు చాలా నీట్గా వస్తుంది. ఈ ఫ్రంట్ సైడ్ ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా క్లాత్ నుంచేసి ఇక్కడ నెక్ షేప్ ఉంది కదా, నీట్గా టక్స్ని ఇచ్చేసేయండి. ఇక్కడ టక్స్ ఇచ్చేటప్పుడు మనం వేసిన కుట్టుకి కొంచెం గ్యాప్తో ఇలా చిన్న చిన్న కట్స్ అయితే ఇవ్వాలి. నెక్ దగ్గర కార్నర్స్లో ఖచ్చితంగా కట్స్ ఇవ్వాలి, లేకపోతే మనకి ఈ నెక్ షేప్ అనేది నీట్గా రాదు. బ్లౌజ్ వేసుకున్నప్పుడు టైట్గా పట్టినట్టు అయిపోతుంది అనమాట. కార్నర్స్లో టక్స్ కొంచెం ఎక్స్ట్రా ఇవ్వండి, అంటే ఒక 3-4 అట్లా ఇవ్వండి. బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు పావించి ఖర్చును తీసుకుంటే మనం స్టిచ్ చేశాక, అంటే ఇట్లా టర్న్ చేసి స్టిచ్ వేస్తాం కదా, అప్పుడు కూడా పావించి మాత్రమే వస్తుంది. ఫస్ట్ మనం స్టిచ్ చేసేటప్పుడు పావించికి మనం క్లాత్ని కరెక్ట్గా స్టిచ్ చేస్తే ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్గా పావించే వస్తుంది. అప్పుడు మనం హెమ్మింగ్ వేసినప్పుడు కూడా బ్యాక్ సైడ్కి టర్న్ చేసినప్పుడు పావించి మాత్రమే రెడీ అవుతుంది. బ్లౌజ్కి హెమ్మింగ్ వేశాక చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ కూడా అస్సలు లాగొద్దు, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. కొంచెం లాగినా కూడా భుజాలు జారిపోతాయి, జాగ్రత్త. ఇలా నీట్గా స్టిచ్ అయితే వేసుకోండి. ఫ్రంట్ సైడ్ రౌండ్ నెక్ ఉంది, బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్, కాబట్టి రౌండ్ నెక్కి సాగే గుణం ఉంటుంది. అందువల్ల క్లాత్ని కరెక్ట్గా పావించికే ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం వేసే స్టిచ్ కరెక్ట్గా మెడ పీస్ పైన మాత్రమే రావాలి. బ్లౌజ్ పీస్ పైన అస్సలు రాకూడదు. బ్లౌజ్ పీస్ పైన ఒకవేళ మనం వేసే స్టిచ్ వచ్చింది అని అంటే ఫినిషింగ్ పోతుందన్నమాట. మనం ఎప్పుడైతే మెడ పీస్ పైన చివరికి స్టిచ్ వేస్తామో మెడ పీస్ బ్యాక్ సైడ్కి టర్న్ అయిపోతుంది. అసలు మనం బ్లౌజ్ పైన ఇక్కడ మెడ పీస్ ఉందా అనేది కూడా తెలియదు అనమాట. రైట్ సైడ్కి అలా ఉండాలి. మనం వేసే స్టిచ్ అనేది రాంగ్ సైడ్కి వెళ్ళిపోవాలి. ఆ విధంగా మెడ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పావించి ఖర్చును తీసుకుంటూ క్లాత్ని అస్సలు లాగొద్దు, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. మీరు ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడు పావించి ఖర్చు రాలేదు అంటే 1-2 సార్లు చూసుకొని ఎక్కడైనా ఎక్కువ తక్కువలు వస్తే మళ్ళీ స్టిచ్ వేసుకోండి. అలా స్టిచ్ వేస్తేనే ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి కరెక్ట్గా పావించి వస్తుందన్నమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి. సపోజ్ మీరు కట్ చేయలేదు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు మెడ దగ్గర ఎత్తినట్టుగా టైట్గా పట్టినట్టుగా ఉంటుందన్నమాట. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని నెక్స్ట్ హ్యాండ్స్ని యాడ్ చేయడం కోసం లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకోవాలి. నేను ఇక్కడ కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను, అదే ఖర్చును తీసుకుంటూ ఇక్కడ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి రావాలి. అప్పుడే మనం కట్ చేసింది కరెక్ట్ అని అర్థం అనమాట. అర్థమైందా? నాకైతే ఎంత కరెక్ట్గా వచ్చాయో చూసారా? సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా 2 టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి రావాలి. బాడీ ఫిట్టింగ్ పాయింట్ అంటారు కదా, ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ అనమాట. ఈ 2 కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వస్తేనే మనం బ్లౌజ్ని కరెక్ట్గా కట్ చేసాము, కరెక్ట్గా స్టిచ్ చేసాము అని అర్థం. ఇక్కడే మనకు అర్థమైపోతుంది ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది అని. బ్యాక్ సైడ్ కరెక్ట్గా టక్స్ పాయింట్స్ మ్యాచ్ అయ్యాయి కదా, ఫ్రంట్ సైడ్ కూడా చూసారా 2 టక్స్ పాయింట్స్ ఇలా కరెక్ట్గా రావాలి, ఎక్కువ తక్కువలు లేకుండా. ఇలా వచ్చాయి అంటే సైడ్ జాయింట్ చాలా నీట్గా వస్తుంది. ఇలా ఒక స్టిచ్ వేశాను కదా, ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో రెండో స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ క్లాత్ని ఏమాత్రం లాగొద్దు, పైవైపున కర్వ్ షేప్ ఉంటుంది. ఫ్రీగా మూవ్ చేస్తూ మనం వేసిన స్టిచ్ పైననే రెండో స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ని లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా నెయిల్తో రబ్ చేయడం వలన ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది, ఐరన్ చేసినట్టు వస్తుందన్నమాట బ్లౌజ్ లుక్ అయితే. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ని మనం యాడ్ చేశాక చూసారా ఆర్మ్ హోల్ కర్వ్ షేప్ ఎంత నీట్గా వచ్చిందో. ఇలా 2 హ్యాండ్స్ని అయితే యాడ్ చేశాను, బార్డర్ కరెక్ట్గా వచ్చింది, గమనించారా? 2 హ్యాండ్స్కి నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ చేయడం కోసం హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్గా లైన్ అయినా డ్రా చేసుకోవచ్చు, లేదంటే ఇలా టర్న్ చేసుకొని ఇలా లైన్ని డ్రా చేసుకోండి.
అంటే బిగినర్స్ అయితే స్ట్రైట్గా మీకు స్టిచ్ వేయడం రాకపోతే ఈ విధంగా లైన్ని డ్రా చేసుకొని ఈజీగా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవచ్చు. ఇక్కడ బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా, ఈ 2 మార్కింగ్స్ని కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి ప్లేస్ చేసి ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్గా అయినా స్టిచ్ వేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. నేను ఇలా నేర్చుకున్నాను, నాకు అలా అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో. ఇలా 2 స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి ప్లేస్ చేసి స్టిచ్ వేస్తే సైడ్ జాయింట్ నాకే కాదు మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఎక్కడ లాగొద్దు, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోండి. ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేశాను కదా, ఇదే స్టిచ్ పక్కన 2 స్టిచ్చెస్ని అయితే స్టిచ్ వేసుకోండి. నేను సైడ్ జాయింట్ వైపు 2 ఇంచెస్ ఖర్చునిచ్చాను కదా, అదే ఖర్చు కరెక్ట్గా రావాలి. ఇక్కడ ఎక్కువ తక్కువ రాకూడదు అనమాట. అలాగే మనకి సైడ్ జాయింట్ వైపు ఎక్స్ట్రా క్లాత్ చూడడానికి ఇబ్బందిగా ఉండకూడదు, ఇలా నీట్గా ఉండాలన్నమాట. ఎక్స్ట్రా థ్రెడ్స్ని కట్ చేసి నేను సైడ్ జాయింట్ వైపు 2 ఇంచెస్ ఖర్చునిచ్చాను. మీకు ఇక్కడ ఖర్చు కొంచెం ఎక్కువ తక్కువలు అనిపిస్తే నీట్గా ట్రిమ్ చేసేసేయండి. చూసారా ఇలా నీట్గా ట్రిమ్ చేసేయండి. నీట్గా ఉండాలన్నమాట. ఇక్కడ బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉంటుంది. సైడ్ జాయింట్ వైపు నేను 2 ఇంచెస్ ఖర్చునిచ్చాను, ఇక్కడ ఒక 1/4 ఇంచ్ వరకు కట్ చేశాను. చూసారా ఎంత కరెక్ట్గా 1.75 ఇంచెస్ ఉందో. నేను 2 ఇంచెస్ ఖర్చునిచ్చాను, ఇక్కడ కొంచెం కట్ చేశాను కదా, ఆ 1/4 ఇంచ్ కటింగ్లోకి వెళ్ళిపోయింది. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేశాను. చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా ఉందో. కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసాము అంటే ఫినిషింగ్ ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా అంతే నీట్గా ఉంటుంది. నెక్స్ట్ నడుము లూజ్ని ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే మనకి దారం రెడీగా ఉంటుంది కదా, ఒకవేళ లూజ్ అయిందనుకోండి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. టైట్ అయితే ఒక స్టిచ్ని రిమూవ్ చేసి పక్కనే ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. బ్లౌజ్కి హెమ్మింగ్ వేశాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది. బ్యాక్ పార్ట్లో రౌండ్ నెక్ షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. హెమ్మింగ్ వేశాక అలాగే హ్యాండ్స్కి బార్డర్ అయితే ఇలా నీట్గా వచ్చింది 2 హ్యాండ్స్కి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా ఇచ్చాను. అలాగే షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా డిజైన్ చేశాను. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ కాబట్టి షేప్ బెల్ట్ చిన్నదిగా వస్తుంది. చూసారా ఈ బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. వీడియో చూస్తూ మీ లైనింగ్ బ్లౌజ్ని మీరు పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. మీరు ఒకవేళ స్టిచ్ చేసుకుంటే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.